తెలంగాణలో చిన్న ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు. చిన్న ఉద్యోగులు అంటే నిత్యం ప్రజల్లో ఉండి పనులు చేసేవాళ్ళు, ప్రజలకు అవసరాలు తీర్చేవాళ్ళు. తాజాగా విద్యుత్ ఆర్టిజన్లు వాళ్ళు కూడా 2 రోజుల నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి 2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు, నెరవేర్చని హామీల్ని ఎత్తి చూపిస్తూ ప్రతి వర్గం రోడ్డెక్కుతుంది. ప్రభుత్వంలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానివ్వండి, లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానివ్వండి, అట్లాగే ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, అట్లాగే కాంట్రాక్ట్ లెక్చరర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళు కూడా రోడ్లెక్కినరు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల యాజమాన్యాలు తమకు జీతాలు చెల్లించలేకపోతున్నాయని, జీతాలు చెల్లించలేకపోవడం వల్ల కుటుంబం నడపడం భారమైందని వాళ్ళు కూడా రోడ్లెక్కుతున్నారు. ప్రతి ఒక్కరు రోడ్డెక్కని సమాజం లేదు. ఆశా వర్కర్లు ఫిబ్రవరి నెలలో హెల్త్ కమిషనర్ ఆఫీస్ ముందల ధర్నా చేసిండ్రు. ఆ తర్వాత మార్చి 28 నాడు ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా చేసిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు వచ్చిండ్రు. చాలామందిని పోలీసులు హైదరాబాద్కు రానియలేదు. ఎందుకంటే నిర్బంధం, తెలంగాణలో నిర్బంధ రాజ్యం నడుస్తుంది, అందుకే వాళ్ళని అక్కడ రానియలేదు. ఆ తర్వాత అంగన్వాడీ వర్కర్లు అయితే కోడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందల ధర్నాకు దిగిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముందల ధర్నా చేసిండ్రు. మాకు మీరు పెంచుతామని చెప్పిన వేతనం నెలకు 18,000 మీరు జీతాలు ఇస్తామన్నారు. నెలకు 18,000 మీరు ఇస్తలేరు. ఒకసారి అంగన్వాడీ వర్కర్లను మనం చూసుకుంటే తెలంగాణలో దాదాపు ప్రతి గ్రామంలో ఒక అంగన్వాడీ వర్కర్, ఒక హెల్పర్ ఉంటారు కనీసమైన. కొన్ని ట్రైబల్ హ్యామ్లెట్స్, లంబడ్ తాండాలలో కూడా అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ హెల్పర్లు ఉంటారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నెలకు 4,500 రూపాయలు, 4,200 రూపాయల జీతం వాళ్ళకు ఉంటుండే. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు పెంచిండ్రు. జీతాలు వాళ్ళందరికీ పెరిగినాయి కాబట్టి అంగన్వాడీ టీచర్లు కూడా ప్రభుత్వం కోసమే పనిచేస్తున్నారు. వాళ్ళ జీతం మరీ 4,200 రూపాయలు ఉండడం ఏంది, దాన్ని పెంచాలి అని కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని అంగన్వాడీ టీచర్ల జీతాలని పెంచినారు. అంగన్వాడీ టీచర్ల జీతాలు ఇప్పుడు టీచర్లకు 12,500 రూపాయలు, అలాగే వర్కర్లకు 700 రూపాయలు చేసిండ్రు. ఇప్పుడు 2015లో ముందు 7,000 రూపాయలకు చేసిండ్రు. 4,200 నుంచి 7,000 రూపాయలకు చేసిండ్రు. ఆ తర్వాత క్రమక్రమంగా మళ్ళొకసారి పెంచిండ్రు. 2017లో మళ్ళొకసారి 10,500 రూపాయలు చేసిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. అట్లనే 2023లో మళ్ళీ ఒకసారి వాళ్ళ జీతాలు పెంచిండ్రు. 13,500 రూపాయలు వాళ్ళ జీతాలు చేసిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం మీ జీతాలను మేము 18,000 చేస్తామని ఒక హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు దాని గురించి మాట్లాడతలేరు. ఆ విషయం అంగన్వాడీ వర్కర్లు అడిగితే వాళ్ళను నిర్బంధిస్తున్నారు, వాళ్ళ మీద బెదిరింపులకు దిగుతున్నారు. అట్లాగే ఆశా వర్కర్లు కూడా తమ జీతం 18,000 రూపాయలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు నిరంతరం ప్రజల మధ్య ఉండేటోళ్ళు. వాస్తవానికి చూస్తే అంగన్వాడీ టీచర్లు చెప్తున్న అంగన్వాడీల్ని ఎల్కేజీ, యూకేజీ అనే సిస్టమ్ కింద ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళను అక్కడ పనిచేయాలని చెప్తుంది. ఒకవేళ వాళ్ళు అక్కడ పనిచేసేటట్టు ఉంటే 18,000 రూపాయల జీతం ఇవ్వాలి కదా వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అంగన్వాడీ వర్కర్ల నుంచి టీచర్లుగా మారిపోయినారు. ఒక టీచర్ నిర్వహించే పాత్ర వాళ్ళు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇట్లా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, అట్లాగే ప్రైవేటు యాజమాన్యాల కింద పనిచేస్తున్న అనేక మంది బడుగు ఉద్యోగులు, చిన్న ఉద్యోగులు, నెలకు 15,000, 20,000, 25,000 జీతం వచ్చే ఉద్యోగులు వాళ్ళు కూడా రోడ్లెక్కుతున్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచర్లు
మార్చి 27 మొన్నటికి మొన్న మార్చి 27 రోజు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా చేసిండు. వాళ్ళు కూడా మాకు ఉద్యోగ భద్రత లేదు, ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో ఎప్పుడు పోతుందో మాకు తెలియదు అని, ఉద్యోగ భద్రత కావాలని, వేతనాలు కూడా సమాన పనికి సమాన వేతనం అన్నట్టుగా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేసింది. నిన్న ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. దానికంటే ముందు ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీకి ముందు ఇంకొక చిన్న విషయం ఉంది. ఇక్కడ ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు. మేము సమ్మె చేస్తాం, మా వేతన సవరణ జరగలేదు, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామన్నారు, ప్రభుత్వంలో కలపలేదు, మాకు పీఆర్సీ అమలు చేయలేదు, పీఆర్సీ వెంటనే ప్రకటించి పీఆర్సీ అమలు చేయాలని ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు పిలిపించింది. ఇట్లా తెలంగాణలో ప్రతి ఒక్క సెక్షన్ కూడా చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, నెలకు 15,000, 20,000, 25,000, 30,000 జీతంకు మించి రాని వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ హామీలని నెరవేర్చకపోవడంతో ధర్నాలు చేస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలామంది చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు డిఏలు పెండింగ్లో ఉన్నాయి, చాలా మటుకు 4-5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళకు. తర్వాత 51% ఫిట్మెంట్తో 5వ పీఆర్సీని అమలు చేయాలి అని వాళ్ళు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిండ్రు. త్వరలోనే మేము స్ట్రైక్ కూడా చేస్తామని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. ఒకసారి ఆ సంఘం ఉద్యోగులు ఏం మాట్లాడినో చూద్దాం. చెప్పినాం, ఆఫీసర్స్ కమిటీ అన్నారు, మంత్రుల కమిటీ అన్నారు, 15 డిమాండ్లు సాల్వ్ చేసిన అని చెప్పి 2 డిమాండ్లు అయినాయి. ఇప్పటికీ కాలయాపనే పోయినప్పుడు మంత్రులలో ఇలా కనీసం మాట్లాడే పరిస్థితి లేదు. హెల్త్ కార్డు ఎన్ని రోజుల నుంచి హెల్త్ కార్డు ఇస్తున్నాం ప్రకటించి మొన్న అసెంబ్లీలో పెట్టారు, కనీసం దాన్ని అమలు పరిచే పరిస్థితులు లేదు. రిటైర్డ్ ఉద్యోగులు అయితే వాస్తవానికి 13,000 కోట్లు అంటున్నారు, 260 మంది చనిపోయారు. రోజు మా మీద దాడి, వాట్సాప్లో దాడి, సోషల్ మీడియాలో దాడి, ఎన్ని రకాలు చేసినా వాళ్ళ పరిస్థితి ఇలా ఘోరమైన పరిస్థితి. మరి వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు, వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులు, వాళ్ళ ఇన్సూరెన్స్ డబ్బులు ఇంకెన్ని రోజులకి ఇస్తారు? వాళ్ళు చచ్చిపోయినాక ఇస్తే ఏమొస్తుంది? ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారు. ఈరోజు పొద్దున మరి జేఏసీ ఉంది అని చెప్పి 2 రోజుల క్రితం ప్రకటించినప్పుడు 400-500 మెసేజ్లు వచ్చినాయి. ఒక్కొక్కరి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, మా సహనాన్ని పరీక్షించవద్దు, మా ఓపికను చాతగానితనం అనుకోవద్దు. దయచేసి మీరే దీంట్లో ఇన్వాల్వ్ కాండి. షాట్ల ముందు పెన్షనర్ల పైసలు ఇవ్వండి, పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకోండి, పీఆర్సీ ప్రకటన చేయండి. లేదంటే 100% మళ్ళీ అమరవీల స్తూపమే దిక్కవుతుంది. మళ్ళీ అమరవీరుల యాదిలో బయటికి రావాల్సి వస్తుంది. పిడికిలు బిగి తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉన్న ట్రాన్స్కోలు, జెన్కోలు, డిస్కామ్లు, వీటన్నింటిలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్లు అంటే ఎవరు? వీళ్ళంతా చాలా చిన్న ఉద్యోగులు, నిత్యం ఫీల్డ్ మీద ఉండేటోళ్ళు. ఎప్పుడైతే కరెంటు మనకు ఇబ్బంది కలుగుతుందో, కరెంటు పోతుందో, లేకపోతే ఫ్యూజులు పోతాయో, ట్రాన్స్ఫార్మర్లు పాడైపోతాయో, లైన్లు తెగిపోతాయో, వీటన్నింటినీ రిపేర్ చేసేవాళ్ళు, వీళ్ళన్నింటినీ చక్కబెట్టేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ ఆర్టిజన్లు సబ్స్టేషన్లలో యంత్రాలు మెయింటైన్ చేస్తారు, ఎక్విప్మెంట్లు సర్దుబాటు చేస్తారు, మరమ్మతులు చేస్తారు, వాటిని ఓవర్హాలింగ్ చేస్తారు. అట్లనే సబ్స్టేషన్లో ఆపరేటర్లు, డిప్లొమా ఆపరేటర్లు, జూనియర్ ప్లాంట్ అటెండెంట్లు, స్టోర్ హమాలీలు, వాచ్మెన్, ఇట్లాంటి చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. వీళ్ళెవరికి కూడా విద్యుత్ శాఖలో మిగతా ఉన్నతాధికారులకు వచ్చినంత పెద్ద జీతాలు రావు, వాళ్ళకున్నంత భద్రత ఉండదు. వాళ్ళలాగా రూముల్లో కూర్చొని పనిచేయరు, నిత్యం ఫీల్డ్ల మీద ఉంటారు. ఎప్పుడు ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఎప్పుడు ఎక్కడ విద్యుత్కు అంతరాయం కలిగినా వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. నిమిషాల్లో వాటిని సరిచేసి మనందరికీ ఇండ్లకు కరెంట్ వచ్చేటట్టుగా, రైతులకు పొలాలకు కరెంట్ వచ్చేటట్టుగా వాళ్ళు కష్టపడతారు. కానీ వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు నిరవధిక సమ్మె అని పిలుపునిచ్చిండ్రు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయితే లేదు. 2 రోజులైనా కూడా వాళ్ళను చర్చలకు విలువలేదు, వాళ్ళతోటి చర్చిస్తలేదు, ఈ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటలేరు. ఒకసారి ఆ ఆర్టిజన్లు వాళ్ళ సమస్యలు ఏంటియో చూద్దాం.
స్కేల్ అమలు కావట్లేదో, మా యొక్క పూర్తి స్థాయిలో ఉన్న ఏపీఎస్సిబి రూల్స్ మాకు అమలు కావట్లేదని మేము విన్నవించుకున్నప్పుడు బట్టి విక్రమార్క గారు మాకు ఒక హామీ ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే మీకు కన్వర్షన్ చేసి మీకు పూర్తి హామీలు ఇస్తాం, మేము అన్నీ అమలు చేస్తామని చెప్పాడు. కానీ ఈరోజు కూడా ఆ ప్రభుత్వం మళ్ళీ అదే బాటలో అదే మొండితనంగా ఉండి మాకు ఎలాంటి న్యాయం చేయకుండా పాదయాత్రలో మేము వస్తుంటే మీ అమ్మటి వస్తుంటే మీరు అన్నారు, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి సార్. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు సమ్మె 2వ రోజు కొనసాగుతా ఉంది. ఈ అందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పి గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది. మేము వేచి చూసినాం. 2.5 సంవత్సరాలైంది గవర్నమెంట్ నుంచి అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేసినాం, రిప్రజెంటేటివ్స్ ఇచ్చినాం, అయినా కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. గతిలేని పరిస్థితుల్లో మేము ఇక్కడ సమ్మెకు చేయాల్సి వస్తుంది. మేము అన్యాయం గురవుతా ఉన్నాం. ఈ తెలంగాణ తెచ్చుకుంది ఆత్మగౌరవం కోసం. ఈ యొక్క ఆర్టిజన్ కార్మికులే పోలీకి పనిచేస్తూ ఉన్నారు, రాత్రి బావులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల నుంచి మేము రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నాం. పాదయాత్ర చేసినప్పుడు ఖమ్మంలో ఆ పాదయాత్రలో రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము మీ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కార్మికులకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు మెమోరాండం ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారికి పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. పోల్ టు పోల్ వర్కర్స్ కాలిపోయి కింద పడి చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ లేదు. వాళ్ళు రోడ్డు మీద పడి అన్నమో రామచంద్రాన్ని అల్మటిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా 6,500 మంది ఇందులో బిల్ కలెక్టర్స్ ఉంటారు. అంటే ఇంటింటికి పోయి బిల్లు వసూలు చేసేవారు. వీరికి ఒక బిల్లు వసూలు చేస్తే ₹2.50 వస్తుంది. ఈ గృహజ్యోతి వచ్చినాక వీళ్ళ ఉద్యోగంలో వీళ్ళకు మొత్తం ఫీజు రేట్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆన్లైన్లో కడుతున్నారు కొందరేమో గృహజ్యోతిలో ఉన్నారు. అంటే వీళ్ళకు రావాల్సినటువంటి ఫీజు రేట్ రాక ₹1000 ఉద్యోగం చేస్తారు. ఆర్టిజన్స్కి జనరల్ సీలింగ్ 2 లక్షలు అండి, మేజర్ సీలింగ్ లేదు. ఎస్ఎఫ్ఎంఎస్ 12 లక్షలు. అదే రెగ్యులర్ ఎంప్లాయీకి అయితే జనరల్ సీలింగ్ 10 లక్షలు అండి, మేజర్ సీలింగ్ 15 లక్షలు, ఎస్ఎఫ్ఎంఎస్ 12 లక్షలు. అంటే మా ప్రాణాలు కావండి. మాకు ఎర్న్ లీవ్స్, మెడికల్ లీవ్స్ ఏవీ లేవు. మాకు కావాల్సింది ఏపీఎస్బి రూల్స్. అవి ఖచ్చితంగా వస్తేనే మా జీవితాలు బాగుపడేది. అందుకే టీ న్యూస్ బరాబర్ అడుగుతుంది విద్యుత్ ఉద్యోగుల పక్షాన, తెలంగాణలో చిన్న ఉద్యోగుల పక్షాన. చిన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రభుత్వం వాళ్ళ సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. వాళ్ళ ఉద్యోగ భద్రతను పట్టించుకుంటలేదు, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకుంటలేదు, వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తలేదు టీ న్యూస్. అందుకే బరాబర్ అడుగుతుంది. ఈరోజు టీ న్యూస్ వేదికగా బరాబర్ అడుగుదాం. చిన్న ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఎందుకింత చిన్న చూపు? విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు 2 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? వాళ్ళు ఇట్లనే సమ్మె చేయాలని మీరు కోరుకుంటున్నారా? బరాబర్ అడుగుదాం. ప్రభుత్వంలో పనిచేస్తూ ఉద్యోగ భద్రత లేని అంగన్వాడీ వర్కర్లు, టీచర్లు, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ టీచర్లు, లెక్చరర్ల సమస్యలు ఎందుకు పరిష్కరిస్తలేరు? దేనికోసం ఎదురు చూస్తున్నారు? బరాబర్ అడుగుదాం. అంగన్వాడీ వర్కర్లని, టీచర్లని, ఆర్టీసీ ఎంప్లాయీస్ అని, ప్రభుత్వ ఉద్యోగులని, ప్రైవేట్ ఉద్యోగులని, ఇట్లా ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళే. మంత్రులు కనీసం పట్టించుకుంటలేరు. ముఖ్యమంత్రికి అసలు దాని గురించి పట్టింపే లేదు. ప్రజల సంక్షేమం కంటే ఇంకా పెద్దగా మీరు ఒరగబెట్టే పనులు ఏమున్నాయి? బరాబర్ అడుగుదాం.